తల్లిలా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది, భార్యగా బాగోగులు చూస్తూ దాసిలా పనిచేస్తుంది, కుటుంబ భారాన్ని మోస్తూ సర్వం త్యాగం చేస్తుంది. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. సృష్టిని కంటికి పాపలా కాపాడే స్త్రీమూర్తి, సెలవు లేకుండా శ్రమించే నిరంతర శక్తి. ఊహ తెలిసింది మొదలు ఊపిరి వదిలే వరకు బరువు బాధ్యతలతో సవాళ్లతో మహిళల జీవితం సాగిపోతుంది. తనను తాను నిరూపించుకోవాలనే నిరంతర తపన మహిళల స్వీయ శ్రద్ధను విస్మరించేలా చేస్తుంది. దేవతలుగా కొలవాల్సిన స్త్రీమూర్తిపై అత్యాచార సంస్కృతి నేటి పరిస్థితుల్లో ఆందోళన కలిగిస్తోంది. మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. అన్నీ మారుతున్నాయి, మహిళల పట్ల మన ఆలోచన ధోరణి తప్ప. స్త్రీల పట్ల అన్ని రకాలుగా హింస పెరుగుతూనే ఉంది. ఇలా జరగడానికి ఒక కారణం వీళ్ళు చేస్తున్న పనికి విలువ లేకుండా చేయటం. స్త్రీలు చేసే పనులు మనం డబ్బుగా మార్చి చూస్తే దాన్ని లెక్క కట్టడం అసాధ్యమవుతుంది. వీళ్ళు చేసే పనిని మనం డబ్బుగా మార్చి చూసి ఉంటే వీళ్ళ విలువ అనేది పెరిగేది. స్త్రీగా పుట్టినందుకు నువ్వు ఈ పనే చేయాలి, ఈ పనులన్నీ ఆడవారికి ఈజీగా వచ్చేస్తాయి, వాళ్ళే చేయాలి అన్న ఆలోచనలు మాటలు ఈ సమాజంలో ఉండటం వలన ఈ రోజుల్లో మహిళలకు విలువ లేకుండా పోయింది. ఈ రోజుల్లో మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. ఒక్క ఉద్యోగమే కాదు, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, కుటుంబ సభ్యుల ఆరోగ్య స్థితిగతులు చూసుకుంటూ, ఇంట్లో చాకిరీ చేస్తూ మరి ఉద్యోగం చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గొప్ప చెప్పండి? ఎవరు గొప్ప అన్నది ముఖ్యం కాదు. విలువలు, గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవటం ముఖ్యం. ఇంట్లో చేసేది చాకరీ అన్నానని ఆలోచిస్తున్నారా? అవును, మరి విలువలేని పని చేయటాన్ని చాకరీ అనే కదా అంటారు. మీరు మీ ఇంట్లో ప్రవర్తించే విధానమే మీ పిల్లలు నేర్చుకుంటారు. ఫస్ట్ మీ ఇంట్లో స్త్రీకి విలువ ఇవ్వటం నేర్చుకోండి. మీ తర్వాత జనరేషన్ మిమ్మల్ని చూసి నేర్చుకుంటుంది. ఆటోమేటిక్గా సభ్య సమాజంలో స్త్రీని గురించిన విలువలేని ఆలోచనలు తుడుచుకుపోతాయి. ఉమెన్స్ డే ఈ ఒక్కరోజు స్త్రీలను గౌరవించడం కాకుండా ఎల్లప్పుడూ వారితో మర్యాదగా ప్రవర్తించండి. అంతకు రెట్టింపు గౌరవం వారి నుండి లభిస్తుంది.